Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాజీ హోంమంత్రులు హోంలకే పరిమితం. ఏ రాష్ట్రంలో అయినా హోంమంత్రులుగా చేసిన వారు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ఇతర శాఖలకు హోంశాఖకు ఉన్న తేడా అందరికీ తెలిసిందే. గతంలో ఎలిమినేటి మాధవరెడ్డి, వసంత నాగేశ్వరరావు, జానారెడ్డి వంటి వారు హోంశాఖ మంత్రులుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వారి ముద్ర కనిపించేలా చేసుకున్నారు కూడా. అయితే రాష్ట్ర విభజన తరువాత అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోనూ ఆ తరహాలో ముద్ర వేసుకున్న హోంమంత్రులు ఎవరూ లేరనే చెప్పాలి. ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి తొలి మహిళా హోంమంత్రిగా పనిచేసినా ఆమె కూడా బలమైన ముద్ర వేయలేకపోయారు. కీలక నిర్ణయాలు కూడా తీసుకోలేకపోయారు. ఇక 2014, 2019 మధ్య చినరాజప్ప హోంమంత్రిగా పనిచేశారు. కానీ ఆయన బలమైన ముద్ర వేయలేకపోయారు. ఆ తర్వాత వైసీపీ హయాంలో ఇద్దరు మహిళా మంత్రులు హోంశాఖకు వచ్చారు. మేకతోటి సుచరిత, తానేటి వనితలు హోంమంత్రులుగా చేశారు. అయితే వారు ఉన్నప్పుడు కూడా సేమ్ టు సేమ్ అన్నట్టుగానే పరిస్థితి మారింది. సరే, పదవులలో ఉండగా ఎలా ఉన్నా ఇప్పుడు వైసీపీ తరఫున హోంమంత్రులుగా పనిచేసిన సుచరిత, వనిత ఏం చేస్తున్నారన్నది ఆసక్తిగా మారింది. పార్టీ కార్యక్రమాలకు వస్తున్నారా అంటే వనిత విషయంలో కొంతమేరకు పర్వాలేదని చెప్పుకోవచ్చు. పార్టీ తరఫున అప్పుడప్పుడైనా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇటీవల చేపట్టిన పీపీపీలకు వ్యతిరేకంగా నిరసనలో వనిత పాల్గొన్నారు. కానీ నియోజకవర్గంలో మాత్రం ఆమె ఎక్కడా కనిపించడం లేదు. ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇక సుచరిత విషయం దారుణంగా ఉంది. ఆమె అసలు పార్టీలోనే ఉన్నట్లుగా వ్యవహరించడం లేదని నేతలు చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాల సంగతి ఎలా ఉన్నా జగన్ నిర్వహిస్తున్న సమీక్షలకు కూడా రావడం లేదని చెబుతున్నారు. ఇక నియోజకవర్గంలోనూ ఉండడం లేదని హైదరాబాద్కే పరిమితమయ్యారని అంటున్నారు. నిజానికి ఆమె ప్రతిపాడు నియోజకవర్గంలో పుంజుకునే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని చెబుతున్నారు. సో మొత్తానికి వైసీపీ హయాంలో హోం మంత్రులుగా వెలిగిన వారు ఇప్పుడు హోంకే పరిమితం కావడం గమనార్హం.